నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎవరైతే కనుక తమ జీవితంలోకి కొత్త కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారో, ఏ పని చేసినా కూడా ఇంకా సక్సెస్ అవ్వడం లేదు, ఈ పని నాకు వస్తే కనుక నేను చాలా వరకు కూడా ఒక సక్సెస్ని ఇవ్వగలను అన్న ఒక నమ్మకంతో మనం ఎదురు చూస్తూ ఉంటామండి. అలాంటి అవకాశాలు మనకి సక్సెస్ అవ్వాలి అనన్నా, మనల్ని వెతుక్కుంటూ రావాలి అనన్నా కూడా మన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి. అంటే మన పౌర్ణమి రోజున తెలియచేసాం ఈ పరిహారాన్ని. ఆ రోజు చేయలేని వాళ్ళు మళ్ళీ చేయొచ్చా అక్క అని కూడా అడుగుతున్నారు. ఆ రోజు చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. అలాంటి ఒక పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. రాత్రిపూట పడుకునే ముందండి మీ ఎడమ చేతిలో అంటే బొటన వేలికి క్రింది భాగంలో శుక్ర భగవానుడు నివసించే స్థలం అండి. ఆ స్థలంలో మీరు ఏం చేయాలి అని అంటే ఇన్ఫినిటీ సింబల్ని వేసుకోండి ఫ్రెండ్స్. ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ ఇన్ఫినిటీ సింబల్ వేసుకోండి. ఇన్ఫినిటీ అంటే 8 సంఖ్యని మనం క్రాస్గా రాస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు 2 గళ్ళు కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చిన ఆ ఇన్ఫినిటీ మనం సర్కిల్ వేస్తున్నాం కదా, దాంట్లో ఒక 11 అనేసి మళ్ళీ తర్వాత సర్కిల్లో 11 అనే ఒక నెంబర్ అనేది నిజంగా మనకి కొత్త అవకాశాలు ఈ ప్రపంచం సృష్టించడానికి, అంటే మన దగ్గరికి తీసుకురావడానికి, తొందరగా కనెక్ట్ అవ్వడానికి ఈ ఇన్ఫినిటీ సింబల్తో పాటు ఈ 11 అనే నెంబర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు వరుసగా ఒక 3 days కంటిన్యూస్గా మీరు చేసి చూడండి. మీరు ఏ రోజైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మంగళవారం, శుక్రవారం అయితే చాలా విశేషం. ఇంకా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చేస్తే ఇంకా మహా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి.